హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మను వరల్డ్. ఈరోజు స్పెషల్ తెలంగాణ సర్వ పిండి. ఎంత బాగుంటుందో తెలుసా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి, వావ్, చూడండి. మనం ఈరోజు ఈ రెసిపీ చేస్తున్నాము. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీరు చూస్తారు, ఓకేనా? ఇప్పుడు మనం సర్వపిండిలోకి కావలసినవి సన్నగా తరిగిన ఉల్లిపాయలండి, కొత్తిమీర, కరివేపాకు, చిన్న పచ్చిమిరపకాయలు ముక్కలు, నువ్వులు. ఇవి పల్లీలు ఏంటంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఉప్పు, కారము. ఇది శనగపప్పు అండి, ఒక 1 అవర్ నానబెడితే సరిపోతుంది. అలానే ఇది ఏంటంటే ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు. దీన్ని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. 3 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. సో ఇది రేషన్ బియ్యం అండి, మీ అందరికి తెలిసే ఉంటుంది. రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం అంటారు. సో అవే అండి. వీటిని బాగా కడిగి ఇంట్లోనే మంచిగా ఆరబెట్టేసి ఇది పిండి పట్టించామండి. ఇది రేషన్ బియ్యంతోనైతే కొంచెం మంచిగా వస్తుందనేసి. సో దీంట్లోకి ఇప్పుడు మనం అన్నీ వేసుకుందాము. సో ముందుగా పల్లీలు, ఈ మాత్రం ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే నువ్వులు, ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు ఇది మనం ఇందాక ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర చూపించాం కండి, అది పేస్ట్ ఇలా చేసుకోవాలి. దీంతో చాలా టేస్ట్ వస్తుంది. ఉప్పు వేసుకుందాం. సో ఇవన్నీ మనం బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు పిండిని టేస్ట్ చూడండి, అంటే ఉప్పు సరిపోయిందో లేదో అనేసి ఒకసారి టేస్ట్ చూసుకొని ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఉప్పు మిక్స్ అవ్వదు. ఇప్పుడు మనం కరివేపాకు, కొత్తిమీర, ఇవి చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు అన్నాం కదా, ఇవి. కారం కూడా వేసుకున్నాము, అది ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. మనం ఎప్పుడు దీన్ని చల్లటి వాటర్తోనే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని బాగా కలుపుకున్నాము. చాలా వెయిట్ కూడా ఉంది, మందంగా ఉంది. సో మనం మందంగా ఉన్న దాంట్లో చేస్తే మాడిపోదు. సో ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి. స్టవ్ మీద పెట్టి చేయొద్దు, వేడి ఉంటుంది కాబట్టి. ఇలా హోల్స్ చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల ఇక్కడ హోల్స్ దగ్గర మంచిగా క్రిస్పీగా అవుతుంది, ప్లస్ మంచిగా ఉడుకుతుంది. ఈ హోల్స్ ఉంది కదా, దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని చిన్నగా పెట్టుకోవాలి, సిమ్లో. సో ఇలా మూత పెట్టేసి చూసుకోండి మధ్య మధ్యలో. ఇప్పుడు మనం ఇది ఉడికిందా లేదా చూసుకుందాం ఒకసారి. కొందరైతే ఇలానే 1 సైడే కాల్చుకుంటారు, కొందరైతే 2 సైడ్ కాల్చుకుంటారు. సో మనం అయితే 2 సైడ్ కాల్చుకుందాం. ఇప్పుడు మనం చూసుకుందాము. ఇది మనం 2 వైపులా మనం కాల్చుకున్నాం కదా, ఇది అయిపోయిందండి. మీరు ఒకసారి ఇంట్లో చేసుకోండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకున్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. సో ఈ రెసిపీ గిన మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.